నమస్తే. పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగినా సరే హైదరాబాద్లో ఏం జరిగింది? రిగ్గింగ్ జరిగిందా? దొంగ ఓట్లు పడ్డాయా లేవా? బుర్కాల చాటున వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఈ చర్చనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్నది. దీనిపైన విశ్లేషణ చేసేందుకు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగవచ్చు, దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు అదేవిధంగా అనలిస్టు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్. సార్, హైదరాబాద్ పైన కొంత బాగా కోపాలు వస్తున్నాయి, లేదంటే హైదరాబాద్ మీద బాగా డిస్కషన్ వస్తుంది. నిజంగా ఒక హైదరాబాద్ లాంటి ఏరియాలో ఈవీఎంలు వచ్చినటువంటి సందర్భంలో రిగ్గింగ్ జరగడానికి అవకాశం ఉందంటారా? జరిగితే ఎట్లుంటుంది? సతీష్, రిగ్గింగ్ విషయాన్ని పక్కన పెడితే అసలు హైదరాబాద్ ఓటింగ్ అంటేనే రిగ్గింగ్ అనేది అది అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ 2 గంటలు కానీ లాస్ట్ 1 గంట కానీ ఎంఐఎం వాళ్ళు ఓపెన్గా రిగ్గింగ్ చేస్తారన్నది ఎప్పటి నుంచో తాతల నాటి నుంచి అనుకోను, పెద్ద ఓవైసీ ఉన్నప్పటి నుంచి జరుగుతున్న విషయమే. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కానీ ఇంకొక పార్టీ ఉన్నా కానీ వాళ్ళు అసలు వదిలేస్తారు, అక్కడ వాళ్ళు ఏం పట్టించుకోరు. జనరల్గా ఏమంటారంటే కాంగ్రెస్ వాడికి పైసలు ఇచ్చేశారు, అతను ఏం రావట్లేదు అసలు ఫీల్డ్లోకి, ఎక్కడ ప్రచారంలో కూడా రావట్లేదు అంటారు. కాంగ్రెస్ వాడికి పైసలు ఇచ్చి కాంగ్రెస్ వాడు పక్కకు ఉన్నా కూడా జనరల్గా అక్కడ ఓటింగ్ అనేది ఏముండదు. ఇప్పుడు ఓటింగ్ అనేది నిజంగా జెన్యూన్ ఓటర్స్ ఉంటే ఎంఐఎం వాళ్ళు పోయి తలుపులు కొట్టే అరే బాబు వచ్చి ఓటేయండి అని అనాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? సో జరిగిన ఓటింగ్ అంతా అరేంజ్డే, అది రిగ్గింగే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుర్కాలు ఉన్నాయి అన్నారు, అసలు జెన్యూన్ ఓటరా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది? ఆమె బుర్కా తీయను అంటోంది, తీయకూడదు నేరము అని ఎంఐఎం అంటోంది. ఇంకా మరి అది ముసిల్దా, వయసుదా, మొగోడా, ఆడోడా? ఇప్పుడు ఒక మగవాడు బుర్కా వేసుకొని వచ్చినా కూడా మీరు ఏమి చేయలేరు. ఒక ఓటర్ కాశ్మీర్లో తీవ్రవాదులు వచ్చారు బుర్కాలు వేసుకొని, ఒక ఓటర్ స్లిప్ ఉంటే చాలు ఓల్డ్ సిటీలో. మొగోడైనా వేయచ్చు, కొజ్జోడైనా వేయచ్చు, బుర్కా ఉంటే ఎవడైనా వేయచ్చు. ఎందుకంటే మీరు బుర్కా ఎత్తద్దు అంటున్నారు కదా, మరి ఎట్లా? మరి ఇదే దానికి ఇప్పుడు రేపొద్దున ఇమ్మిగ్రేషన్ అంటారు, ఇవన్నీ అంటారు. యూఎస్ వెళ్తున్నాం, యూఎస్ దగ్గర పోతే కాన్సులేట్లో ఆడు ఒప్పుకుంటాడా? ఫోటో టాలీ కాకపోతే నువ్వు బుర్కా తీయకపోతే ఒప్పుకుంటాడా? ఎట్లా? మరి అక్కడ చేస్తేనేమో తప్పు, ఇక్కడ చేస్తేనేమో తప్పు, అక్కడ పోతే మరి తప్పదు, నువ్వు ఎత్తి చూపించాల్సిందే. నేను ఎత్తను అనడానికి లేదు. మరి ఇదేమీ న్యాయం? నన్ను అడిగితే ఓల్డ్ సిటీలో డెఫినెట్గా ఓటర్ని కరెక్ట్గా ఐడెంటిఫై, చచ్చిపోయినోడు ఓటు బతికినోడు వేశాడు, బతికినోడిని చంపేశారు అని, చచ్చిపోయాడని ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేసింది ఓటు. షేక్పేట్ల 5 లక్షల ఓట్లు డిలీట్ చేశాము అని చెప్పారు. అదంతా అబద్ధం. ఉన్న ఓట్లు పోయినాయి, ఒరిజినల్ ఓట్లు తీసేశారు. ఈ 5,000 10,000 ఏవైతే తీసారో అన్నారో అవన్నీ ఉన్న ఓట్లే, అవి డిలీట్ అయిపోయినాయి. పక్కా హిందువులవే అని కానీ ఎంఐఎంకి పడవి చదువుకున్న ఎంఐఎం ఓట్లు తీసేశారు. కొన్ని ప్రాంతాల్లో బాగా చదువుకున్న వాళ్ళు, ఎంఐఎంకి లొంగని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఐడెంటిఫై చేసి తీసి పడేశారు. ఇది లెక్కన ఎవరు ఓటు ఎవరేసారో తెలియదు. ఇంకా ఎవరు ఓటు ఎవరేసారు ఒక సింపుల్ టెక్నిక్ వాడచ్చు సతీష్. ఇప్పుడు నువ్వు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నిన్ను ఐడెంటిఫై చేసి ఆయన రిజిస్టర్లో రాస్తాడు, నువ్వు సంతకం పెడతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బూత్లో 100 ఓట్లు పడినాయి అనుకో, నువ్వు 100 ఓట్లకు 100 పేర్లు ఉన్నాయా లేవా, 100 సంతకాలు ఉన్నాయా లేవా రిజిస్టర్లో కౌంటింగ్ రోజైనా చూడాలి. అది ఎవరు చూడడు. ఊరికే డబ్బాలో గంటలో అయిపోతుందని ఈవీఎం నొక్కేస్తే 102 ఎంఐఎం 22 బీజేపీ ఇట్లా చెప్పేస్తాడు అంతే. మరి 102 + 22 124 రిజిస్టర్లో పేర్లు ఉన్నాయా లేవా? ఉంటే వాళ్ళ ఏ ఆధార్ కార్డు సంతకాలు ఉన్నాయా లేవా అట్లా క్రాస్ చెక్ చేయొచ్చు. సపోజ్ వీడు పేర్లు రాసే పెట్టాడు రాత్రంతా కూర్చొని అనుకో, అవి ఓటర్ లిస్ట్లో ఉన్నాయా లేవా? సింపుల్గా వెంటనే ఇప్పటికిప్పుడే అన్ని రిజిస్టర్లు సీజ్ చేసి పడేసి దగ్గర పెట్టుకోవాలి. రేపు పొద్దున అక్కడ 1000 ఓట్లు పోలేని అంటే ఈ రిజిస్టర్లో 1000 పేర్లు 1000 సంతకాలు ఉన్నాయా లేవా నువ్వు టాలీ చేసుకోవాలి. ఎక్కువ ఉంది అంటే బోగస్ అనే అర్థం, తక్కువ ఉన్నా బోగస్ అనే అర్థం. వెరీ సింపుల్ టెస్ట్. అసలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రిజిస్టర్కి ఉన్న ఈవీఎంలో పోలేని ఓట్లని క్రాస్ చెక్ చేయమని ఎవడు అడగడు. అసలు ఏజెంట్లకి పెద్ద నాలెడ్జ్ కూడా ఏమి లేదు. బీజేపీ ఏజెంట్లు ఈసారి కొంత కూర్చున్నారు కానీ
ఎవరికి అనే ధైర్యం లేదు. ధైర్యం లేదు, భయం. భయం, రేపు పొద్దున్న తంతారేమో, ఏం చేస్తారేమో. ఆల్రెడీ కొంతమంది ఎమ్మటి ఈవినింగే పడ్డారు బీజేపీ. అరే మీరు బీజేపీలో ఈవినింగే చేయటం మొదలు పెట్టారు. ఇంకోటి ఎవడో అరాఫత్ అట. అరాఫత్ అనేవాడు రోడ్డు మీద వచ్చి ఒక బీజేపీ ఒక ఎంపీ క్యాండిడేట్ని తుమారి అని వాడు మాట్లాడుతున్నాడు. అవును. పోలీసు వాళ్ళు ఏమో అని సంజాయించి పోండి అంటున్నారు. అవును. లోపలే ఏమరా ఏం బూతులు మాట్లాడుతున్నారు. వాడు 100 సార్లు తిడుతున్నాడు. రకరకాల బూతులు ఒక ఎంపీ క్యాండిడేట్ని ఒక లేడీని తిడుతున్నాడు. తిడుతున్నప్పుడు నువ్వు వెంటనే అరెస్ట్ చేయాలి. వైప్లెస్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఆమెని కాదు, ఒక సాధారణ పౌరాలు అనుకో, ఒక ఓటర్ అనుకో, ఒక లేడీని ఎవడో తిడుతున్నాడు. అటు తురకోడు కానీ మనోడు కానీ ఏం తిడుతున్నావని చేయలేడా? ఏం పోలీస్ నువ్వు? అంతే. అక్కడే తెలుస్తుంది కదా. చేసిన క్యాండిడేట్కే రక్షణ లేదు ఓవరాల్గా స్టేట్లో. మరి అదే ఆమె బురకెత్తి చూపిందని ఆమె మీద కేసులు పెట్టారు. వెంటనే కేసులు పెట్టారు. అంటే ఆమెకు రైట్ లేదా? అంటే నా ఓటర్ దొంగ ఓటరా కాదా అని చెక్ చేసుకునేటువంటి రైట్ ఆమెకు లేదా? డెఫినెట్గా ఉంది. ఓవరాల్గా పోలీసులు కాంగ్రెస్ కోసము కాంప్రమైజ్ అయ్యారు. ఓకే, కాంప్రమైజ్ పాలిటిక్స్. స్టేట్లో, మన స్టేట్ తెలంగాణలో రూలింగ్ పార్టీ కోసము కాంగ్రెస్ ఓటర్స్, కాంగ్రెస్ ఎవరికి సపోర్ట్ చేసింది? ఎంఐఎంకి సపోర్ట్ చేసింది. కాంగ్రెస్కి కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి ఎంఐఎం వాళ్ళని ఎక్కడ ఏమీ గట్టిగా చూడలేదు. అసలు ఓటర్ ఐడెంటిటీ అని కానీ చెక్ కానీ అని ఓల్డ్ సిటీలో ఏ బూత్లో లేదు. దాదాపు అన్ని బూత్స్లో ఏదో ఒక పద్ధతిలో రిగ్ అయింది ఓటు. అంతే. రిగ్గింగ్ కాకపోతే ఇంపర్సనేషన్ అనుకో. ఒక పర్సన్ బదులు ఇంకో పర్సన్ వేశాడు. చచ్చినోడు పేరిట బతికినోడు వేశాడు. బతికినోడుదేమో ఓటు లేదన్నారు. ఎవడు అడిగేడు లేదు. ఎలక్షన్ ఆఫీసర్లు తెలుగు ఓటర్లను ఓపెన్గా బెదిరించారు. నీది లేదు, నువ్వు ఇక్కడ సంతకం పెట్టంటే పాపం మీ అమ్మ నాకెందుకు ఈ తలనొప్పి అంతా ఓటేసి నాకు ఈ బాధ ఎందుకు, బీజేపీ ఎందుకు, నాకెందుకు ఎవడొస్తే ఏంది, పోనీ వాడే గెలవని అన్నట్టుగా వాడు ఓటేయకుండా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎంతమంది తెలుగు లేడీస్ని నువ్వు ఓటింగ్లో చూసావు? బుర్కాలు బాగా చూసావు. అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లలో గ్రూప్స్గా జనాలను దించి పెట్టారు వాళ్ళు. అండర్ కన్స్ట్రక్షన్గా ఉన్న ఎంటీ బిల్డింగ్స్లో ఎక్కడ ఎటు అవసరం. ఒకటి పేరిట 3 కాన్స్టిట్యువెన్సీలలో ఓట్లు ఉన్నాయా? ఇక్కడ ఇది వేసేస్తాడు, ఇంకో కాన్స్టిట్యువెన్సీలో అక్కడ వేసేస్తాడు, సాయంత్రం వరకు ఇంకో కాన్స్టిట్యువెన్సీకి వెళ్ళిపోతాడు. ఆయన్ని నిన్న పట్టుకున్నారు కదా, ఒకటే కాన్స్టిట్యువెన్సీలో పక్క పోలింగ్ బూత్లో 2. నన్ను అడిగితే హైదరాబాద్ ఎలక్షన్కి, హైదరాబాద్ కాన్స్టిట్యువెన్సీ ఎలక్షన్కి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అతన్ని వెంటనే సస్పెండ్ చేసి రివ్యూ అడగాలి. ఏం ఎలక్షన్ కండక్ట్ చేశామన్నాను. ఇప్పుడు మాధవీలత చెప్పినట్టు పైన ఇల్లు ఉంది, కింద ఎలక్షన్ బూత్ ఉంది. ఆ ఇంటోడు వచ్చి గేట్ పెట్టుకున్నాడు, లోపల రిగ్గింగ్ అయింది, ఫోటో కూడా ఉంది. ఏం లెక్క ఇది? హైదరాబాద్ ఎలక్షన్ కౌంటర్మాండ్ చేయాలి, క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలి. ఇట్లా కూడా డిమాండ్ చేయొచ్చేమో, మొత్తం ఓట్లను రద్దు చేసి ఫ్రెష్గా మీరు ఎలక్టోరల్ రోడ్లోకి ఎంట్రీ చేసుకోమని డిమాండ్ చేస్తే కొంత మారుతుందేమో. ఫ్రెష్ పోల్ ఆర్డర్ చేయాలంటున్నా నేను. ఇప్పుడు ఫ్యూచర్ ఎన్యూమరేషన్ అదంతా తర్వాత సంగతి 5 ఏళ్లకు చూసుకుందాం. కానీ ఇప్పుడైతే హైదరాబాద్ ఎలక్షన్ రద్దు చేయాలి. ఇప్పుడు మన బీజేపీ వాళ్ళు అసలు దీని మీద ఎక్కడ ఏం మాట్లాడిందే లేదు. ఆమె గొంతు దించుకొని రోజంతా అరిచి అయ్యో ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అది ఇది అన్నారు. మరి మన హిందూ ధర్మ రక్షకుడు రాజాసింగ్ ఎక్కడికి పోయాడు? ఒక లేడీని చుట్టుముట్టి వాళ్ళందరూ ఏదో కౌరవ సభలాగా పరాభవించారు. ఆమెను బూతులు తిట్టి పరాభవించారు. ఆల్మోస్ట్ దుర్యోధనులాగా చేశారు. మన హిందూ రక్షకుడు ఎక్కడికి పోయాడు? వెంటనే 5 నిమిషాలలో వచ్చి వాలాల్సింది. ఏమి మా లేడీని ఎందుకురా మీరు ఇట్లా చేస్తున్నారు, ఎవరైతే ఏంటి ఒక ఆడదాన్ని ఇట్లా చేస్తారని మన హిందూ రక్షకుడు వెంటనే రావాల్సింది అక్కడికి. ఇప్పటికి కూడా ఒక స్టేట్మెంట్ లేదు. బీజేపీ వాళ్ళు ఏం రివ్యూ చేశారో ఏంటో తెలియదు. 10 సీట్లు వస్తాయని సంకలు గుద్దుకుంటున్నారు. కానీ హైదరాబాద్ సీట్లో ఏం జరిగింది? అంత బోగస్ అయింది, అంత అయింది. ఆమెను అట్లా ఇన్సల్ట్ చేశారు. ప్రధానమంత్రి మెచ్చుకున్న ఒక లేడీని ఒక 100 మంది చుట్టుముట్టి అవమానించి బూతులు అమ్మనా బూతులు తిడితే ఎవడు రెస్పాండే కాలే ఇంతవరకు. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మీద రివ్యూ చేశారండి ఇప్పటివరకు? ఏమైనా వదిలేసిరేమో గాలికి. మరి ఫిక్సింగ్ అయిందేమో. రైట్, ఫిక్సింగ్ అయిందేమో అందరు అంటుంటారు కదా. ఓవైసీ కంట్రీ వైడ్గా వీళ్ళ కోసం పోటీ చేసి కాంగ్రెస్ ఓటును డివైడ్ చేసి హెల్ప్ చేస్తాడు కాబట్టి హైదరాబాద్ ఒకటి ఆయనకి ఇచ్చేసారేమో. తుమ్మి ఎలేలో బాయ్ అని ఊరికినే ఈమెను బక్రా చేసి అది కూడా ఏమో అట్లా కూడా అనుకుంటున్నారు. ఆమెను చూతే చేశారు అక్కడ పెట్టి. ఏదో ఉత్తగా ఆమె పిచ్చి పిచ్చిగా ఏదో
తెలియక న్యాయము అన్యాయము దేవుడు ధర్మము అని మాట్లాడుకుంటూ తిరుగుతుంది, వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు అని కూడా అనుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే రాజా సింగ్ లోకల్, ఆయన హీరో శివాజీ. మరి ఇన్ని చేసినోడు మన అభ్యర్థిని అక్కడ మొత్తం పరాభవిస్తుంటే నువ్వు ఏం చేసినట్టు? ఒక స్టేట్మెంట్ అయినా ఇచ్చారు, అన్యాయం మీ బామర్దులను వదిలేసావేమో. అంతే కదా, సాలే బౌనే ఏకీచర్ అయితే అని అంటారు కదా, పైకి అంత అల్లరి చేస్తుంటారు. బామర్దులు ఒకటే కాబట్టి నువ్వు అక్కడ నేనే, నా గడబడి నాదే, నీ గడబడి నీదే, నువ్వు అక్కడ గెలువు, నేను ఇక్కడ గెలుస్తాను. అందుకే ఎంఐఎం కూడా అక్కడ క్యాండిడేట్ పెట్టలేదేమో, కావచ్చు కదా. ఏదైనా ఛాన్స్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు కదా. నీకు ఒక సీట్ అది పక్కా, నువ్వు తీసుకొని ఉండురా, మేము చెప్పిన గొడవల్లో నువ్వు చేస్తూ ఉండు, మేము చెప్పిన చోటల్లో నువ్వు కంటెస్ట్ చేస్తూ ఉండు, అట్లా నడుపుదాము అనుకుంటున్నారు. జనాలందరూ అట్లానే అనుకుంటున్నారు. ఎందుకంటే అసలు ఏం రియాక్షన్ లేకపోయాయి. మన కిషన్ రెడ్డి సార్, ఆయన ప్రెసిడెంట్, ఆయనది కొంచెం డౌట్ఫుల్ అంటున్నారు కానీ బయటపడతాడేమో. కానీ మరి ఆయన కూడా ఇంతవరకు ప్రెస్ మీట్ వెంటనే పెట్టాడు కానీ హైదరాబాద్లో ఇంత అన్యాయం జరిగింది అని వెళ్ళిపోయి. మనకు ఒక అడ్వకేట్ ఉన్నారు రామచంద్రరావు గారని, మరి ఆయనైనా ఒక కేసు వేయచ్చు. హైదరాబాద్ మొత్తం ఎలక్షన్ తీసి పడేయండి, మొత్తం ఫ్రెష్గా, మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం ఎలక్షన్, ఫ్రెష్ ఎలక్షన్ కావాలి. ఎందుకంటే ఎవ్రీ బూత్లో రిగ్గింగ్ ఉంది. కొన్ని బూతులు మీరు పరిశీలిస్తామన్నారు, సెంట్రల్ ఫోర్సెస్ అన్నారు, జనాలకు అందుబాటులో పెట్టడం అంటే ఇంటి కింద పెట్టడమా? అసలు ప్రైవేట్ ప్లేస్లో ఎట్లా పెడతారు? వాడేమో గేట్లు మూసే వీళ్ళ పని వీళ్ళు చేసుకో అంతే. అయితే ఇవన్నీ ఒక పక్కకు పెడితే ఒక గ్రూప్ ఆఫ్ హిందూస్ ఉన్నారు. మా కాన్స్టిట్యుయెన్సీస్లో హిందూస్ పోలింగ్ బాగా జరిగింది, ఎంఐఎం వాళ్ళు పెద్దగా పోలింగ్ చేయలేదు కాబట్టి మాధవీలత కొద్దిలో బయటపడి గెలుస్తుంది అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇది ఒక ప్రత్యేకమైన టాక్. రిమోట్ ఛాన్సెస్ అనుకో, డెఫినెట్గా రిమోట్ ఛాన్సెస్ అనుకో. ఎంఐఎం వాళ్ళు తలుపులు కొట్టేయాలంటే వాళ్ళు ఓట్లు వేయలేదు. హిందువులు గతంతో పోలిస్తే కొంత మంది సంఘటితంగా ఓట్లు వేశారు కాబట్టి ఈమె కూడా బార్డర్లో గెలిచే ఛాన్స్. అసలు ఇది చూసే సాయంత్రం పూట ఎంఎంఓలు ప్రతి ఇంటి తలుపు తట్టి ఓటేసిన అయిపోతే అయిపోమని సేఫ్ సైడ్ ఏదైనా కావచ్చు కదా. ఈసారి హిందూస్ బాగా ఐకమత్యంగా కలిసి ఓటేశారు మాధవీలత కోసం కాబట్టి ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అని ఇల్లు కొట్టి. మీరు ఈవినింగ్ ఒక షాట్లో చూస్తే మన సిటీ కమిషనర్ వచ్చాడు, వస్తే ఆల్మోస్ట్ ఓవైసీ చేతులు కట్టుకుని సార్ ఎస్ సార్ నో సార్ అని ఎంతో భయభక్తులతో అసలు ఆయన పోలీసులను కేర్ చేయడు, డీజీపీ లెవెల్ కేర్ చేయడు. కమిషనర్ వస్తే ఎస్ సార్ అరే క్యా చలే జాओ आपका ఓట్ అయితే చలే జాओ అని జనాల్ని పంపిస్తున్నాడు. అటు చలే జాओ అంటున్నాడు, ఇటు లోపల బొమ్మని చెప్తున్నాడు. 2009లో డీజీపీనే హెచ్చరించిండు కదా. హెచ్చరించినవాడు కమిషనర్ ఒక చోట ఒక బూత్ దగ్గరికి వచ్చి కొంత కాంగ్రిగేషన్ ఉంటే మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి, బండ్లు తీయాలని చెప్తుంటే ఈయన కూడా ఆయన కోఆపరేట్ చేశాడు. సో ఇట్లాంటి పరిస్థితి ఫస్ట్ టైం హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో. ఏదేమైనా ఎంత ఓటింగ్ జరిగినా అంతా బోగసే జరిగింది. ప్రతి బూత్లో ఇంపర్సనేషన్ జరిగింది. ప్రతి బూత్లో ఈవినింగ్ ఓటింగ్ టైం తర్వాత కూడా జనాలు పోయి ఓట్లు గుద్దుకున్నారు. దానికి సింపుల్ టెస్ట్ ఏంటంటే రిజిస్టర్ అయిన నేమ్స్, నెంబర్స్, ఈవీఎంలో అన్ని నెంబర్లు వచ్చినాయా లేదా టాలీ చేయాల్సిందే. సింపుల్ అది. అందులో 1000 ఓట్లు వస్తే ఇందులో 900 వచ్చినాయి అంటే అంతే 100 బోగస్ అని అర్థం. పేరు లేదు, ఊరు లేదు, నెంబర్ లేదు, ఎట్లా ఓటు పడింది అంటే ఊరికే బటన్ నొక్కారని అర్థం. నువ్వు రిలీజ్ అయ్యి నేను నొక్కేస్తాను అర్థం. అవసరమైతే ర్యాండమ్గా వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్లు కూడా వెరిఫై చేయడం తప్పు లేదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చింది ఆధార్ కార్డా లేకపోతే ఎంప్లాయ్మెంట్ కార్డా ఏదో ఇస్తే ఆ ప్రూఫ్ను కూడా ఒకసారి వెరిఫై చేయడం కూడా తప్పలేదు. తప్పకుండా ప్రతి బూత్లో చెక్ చేసి రివ్యూ చేసి ఆ తర్వాతే రిజల్ట్ ఇవ్వాలి. ఒకవేళ ఇస్తే అంతకుముందే అన్ని దొంగతనాలను బయటపడితే మొత్తం ఎలక్షన్ క్యాన్సిల్ చేసి అవతల పడేసి ఫ్రెష్ పోల్ షుడ్ బి ఆర్డర్డ్ ఇన్ హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. జూన్ 4 దాకా టైం ఉంది, మంచిగా మస్తు టైం ఉంది, బోలెట్ టైం ఉంది. ఒకవేళ మనోళ్ళందరూ ఏదైనా రివ్యూ చేసి పలానా బూత్లలోనే జరిగింది, మిగతాది కొంచెం బాగానే ఉంది అనిపిస్తే అక్కడ రీపోల్ అయినా అడగాలి. అంతేగాని వాడు ఏం చెప్తే అది రిజల్ట్ ఒప్పుకోకూడదు. కనీసం స్పెసిఫిక్ పోలింగ్. ఎన్నో సందర్భాలలో 3-4 ఏళ్ల తర్వాత అన్యాయం జరిగింది అని, పలానోడు గెలవలేదు ఈయన గెలిచాడు అని. పొన్నాల లక్ష్మయ్య విషయంలో జరిగింది అది, అరుణ విషయంలో జరిగింది అది. ఎన్ని 4 ఏళ్ల తర్వాత. సో కౌంటింగ్ కూడా చేతులు ఎత్తేయకూడదు, గట్టిగా కూర్చొని చూడాలి. అది వాడు డబ్బాలో ఒకటి నొక్కి ఇంకోటి పేరు చెప్తే నువ్వు ఏం చేయగలవు? ఏం చేయలేవు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తాను, పాట్లక్కనో అదేమంటారు, చిట్టీలు తీసి మనం గేమ్ ఆడితే ప్రైజ్ వస్తాయి, ఏమంటారు దాన్ని? రాముడు సీత ఆట ఆడుతుండే కాదు, క్లబ్స్ లో ఆడుతుంటారు, ఏమంటారు దాన్ని?
నాకు కూడా ఐడియా లేదు. ఇట్లా తిప్పి ఆడతారు కదా, అవునవును. ఆ ఆడిన దాంట్లో పెద్ద పెద్ద ప్రైజులు ఉంటాయి. అవును. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ క్లబ్లో ఎవడైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారో ఆ చిట్టి తీస్తాడు, చిట్టిలో నా పేరు ఉంటుంది, కానీ నువ్వు సతీష్ నాకే వచ్చింది, సతీష్ నాకే వచ్చింది. ఎవడు పోయి అది సతీష్కి వచ్చిందా లేదా చూడడు. అంతే, అర్థమైందా? వచ్చింది అనేటువంటిది ఉంటుంది. సతీష్ అరే నాకు వచ్చింది అంటాడు, అది పోతుంది, కానీ ఇక్కడ వేరే పేరు ఉంటుంది. అంతే. అట్లానే డబ్బాలో నొక్కింది అది ఎంఐఎం ఓటా కాదా అది చూడటానికి కనీసం ఈ బీజేపీ వాళ్ళు పోయి ఆడ కూర్చోవాలి. ప్రతి డబ్బాలో నొక్కింది ఎంఐఎంకు వస్తే మంచిదే, బీజేపీకి వాళ్ళు ఎక్కువ వచ్చినా కూడా అది ఎంఐఎం చెప్పి రాసేసినా ఏం ఆశ్చర్యం లేదు. లెక్కలు తెలిసిపోతాయి, ఏ పోలింగ్ బూత్ ఎవరి డామినేషన్ అని తెలిసిపోతుంది. క్రాస్ చెక్ చేయకపోతే ఒకటిదొకటి చెప్తారంటున్నాను. అవును, డెఫినెట్గా చెప్తారు. ఎట్లాగో ఒక గీటర్ అయి ఉంది కదా, ఎట్లయినా ఎంఐఎం గెలుస్తుంది, ఆ సీట్ ఇడిచిపెట్టేయండి అని ఉంది కాబట్టి అడిగేటోడు ఎవడు? ఒక 100 ఓట్లు తేడా వస్తుందంటే ఇటు దాటి చెప్పొచ్చు. అంతే, సింపుల్. ప్రతి పోలింగ్ బూత్లో 100 వచ్చినట్టే మీకు ఆటోమేటిక్గా 2 లక్షల ఓట్లు. పోలింగ్ వరకు ఎంత హడావుడి, ఎంత చెకింగ్, ఎంత అదంతా ఉంటుందో కౌంటింగ్ అప్పుడు ఉండదు. ఓకే, ఈవీఎంలో కూడా ఏమార్చరేమో అనిపిస్తుంది. మరి చేయొచ్చు. ఇప్పుడు మన తిరుపతిలో జరిగింది కదా గొడవ, ఈవీఎంస్ చెక్ చేసుకొని వస్తుంటేనే అతని మీద మర్డర్ అటెంప్ట్ అయింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయించి. ఎందుకు అక్కడ ఏదైనా జరుగుతుందా అని పోయి చెక్ చేసుకోవడానికి పోతే దాడి జరిగింది. ఈవీఎంస్లో ఒక ఈవీఎంలో ఒక 4 చోట్ల 4 ఈవీఎంలు వేరే లోడ్ చేసి రీప్లేస్ చేస్తే ఏమడుగుతాం? స్ట్రాంగ్ రూమ్లోకి వీళ్ళు పోయేదాము ఉండదు, ఎవరిని రానివ్వలేరు. సో ఏది ఏమైనా జరగచ్చు. లాస్ట్ ఓటు వరకు అప్రమత్తంగా లేకపోతే రిజల్ట్ ఇటది అటు కూడా కావచ్చు. అట్లా అయ్యి మళ్ళీ కోర్టులో బయటపడి మళ్ళీ క్రాస్ చెక్ చేసి మొన్న అరుణ గెలిచింది, ఆల్మోస్ట్ టర్మ్ అయిపోయిన టైంలో ఈమె గెలిచిన క్యాండిడేట్ అని చెప్పారు. ఎంత ఆశ్చర్యం చూడు. మన దగ్గర అయితే ఎలక్షన్ ఆఫీసర్సు, హైదరాబాద్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరో కానీ మొత్తం బంగిల్ చేశాడు. ఈ హైలీ ఫెయిల్, ఇట్స్ ఎ ఫెయిల్యూర్. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఉన్నోడిని డిలీట్ చేసి పడేశారు, చేశారు. ఏదైతే 5 లక్షల ఓట్లు మేము డిలీట్ చేయించాము అది అంటున్నా అదంతా అబద్ధం, అది అవ్వలేదు అసలు. వీళ్ళు చెప్పాడు మాటకి, అందరూ అనుకున్నారు 5 లక్షల ఓట్లు బోగస్ ఓట్లు పోయినాయట, ఈసారి ఓవైసీ గెలవడు, అదంతా కానే కాదు. అది ఉల్టా అయింది, ఉన్న ఓట్లు పోయినాయి దానివల్ల. ఆ రిక్వెస్ట్ వల్ల ఉన్న ఓట్లు పోయినాయి. ఏదోటి వీళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి దొంగ ఓట్ల పేరు మీద మంచి ఓట్లన్నీ తీసేసి దాంట్లో ఒక మైనస్ వచ్చేసింది. ఇంకొక టెక్నిక్ ఏం చేశారంటే కొన్ని బూత్లలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నాడు అనుకుందాం, ఆయన ఏం చెప్పాడు, మన డబ్బా ఉంటుంది అక్కడ, మన డబ్బాలో 4వ పేరో 2వ పేరో నాది ఉంటుంది, కమలం పువ్వు గుర్తుంటుంది అని చెప్పాడు. ఒక డబ్బా ఉండదు అక్కడ, 3-4 డబ్బాలు ఉంటాయి. ఏ డబ్బాలో? ఫస్ట్ డబ్బానా, సెకండ్ డబ్బానా, థర్డ్ డబ్బానా? వీళ్ళు ఏం చేశారంటే ఎంఐఎం వాళ్ళు వాళ్ళకి చెప్పి ఓటు వేయడానికి ఎవడైతే వెళ్తాడో వాళ్ళ డబ్బాని ఫస్ట్కు మార్చారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇట్లా ఎత్తుక్కోకుండా ముందుకు మార్చేసి డబ్బాని ఫస్ట్ ఉండే డబ్బాలో 2వ 3వ ఏదైతే ఎక్కడ ఉంటే అక్కడ మనోడిది అని ముస్లింలకు చెప్పి పంపించారు. ఎంఐఎంలకు అనుకూలంగా ఉండేటట్టుగా, ఈజీగా ఉండేటట్టు. ఫస్ట్ డబ్బా ఉంటుంది మనది, ఉన్న డబ్బాలలో ఫస్ట్ డబ్బాలో 4వ పేరు నాది అని అట్లా క్లియర్గా చెప్పి పంపించారు. తెలుగు వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి బీజేపీ ఇది ఏ డబ్బాలో ఉందో తెలియదు. ఈ ఫస్ట్ డబ్బాలో 2వ దొరికినా ఆశ్చర్యం లేదు. అంతే, అది ఏటు పోయిందో కూడా తెలియదు, వేస్ట్ అయిందో కూడా తెలియదు. డబ్బాలు వాళ్ళకు అనుకూలంగా ప్రతి చోట షిఫ్ట్ చేసి పెట్టారు. ఇటు ఉండే డబ్బాని ఇటు ఉండే డబ్బా సీరియల్ నెంబర్ ప్రకారం లేవు, వాళ్ళ గుర్తున్న డబ్బాని ముందు పెట్టారు. వాళ్ళకి బ్లైండ్గా ఈజీ. అంతే, ఈ బూత్లో మన డబ్బా ఫస్ట్ ఉంటుంది, ఆ డబ్బాలో ఇన్నో నెంబర్లో నేనున్నాను, ఎంఐఎం నొక్కపడి పతంగా అంత ఈజీగా చేశారు. అంటే ఒక బ్లైండ్ లేడీ వెళ్ళినా కూడా ఫస్ట్ డబ్బా అని ఆమె తడిమి కూడా వేయగలదు, అంత బాగా ఆర్గనైజ్ చేశారు. ఎక్కడికక్కడ చిన్న గుంపులను రెడీగా పెట్టారు ఇంపర్సనేషన్ కోసం. అంతే, ఎవరైతే ఎక్కడెక్కడ ఎన్ని పడలేదు, 10 ఓట్లు పడలేదు, కహాయిగా అది చలో బురగాలు వెళ్ళిపో 10 మంది 10 స్లిప్పులు తీసుకోవడం, వెళ్ళిపోవడం. స్లిప్ ఉంటే వాడు సీరియల్ నెంబర్ టిక్ చేయడం, వేసేసేయను. ఇది మొగోడా ఆడోడా అదా ఇదా ఏం లేదు, అయిపోయింది. సో థరో చెకింగ్ అయితే ఎలక్షన్ అయితే కౌంటర్మైండ్ అయిపోతుంది, ఎలక్షన్ రద్దు అవుతుంది, ఫ్రెష్ ఎలక్షన్కి అడగచ్చు.
బీజేపీ వాళ్ళ లీగల్ టీం ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ చేయొచ్చు. ఇప్పటికి కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పటికి కూడా యూటిలైజ్ చేస్తాం. ఓల్డ్ సిటీలో దౌర్జన్యం చేసి ఓపెన్గా వచ్చి పోలీసు వాళ్ళ మీద నుంచి లేడీని బూతులు తిట్టింది, రికార్డ్ అయ్యి ఉంది, వాడిని అరెస్ట్ చేయించవచ్చు. ఒక లేడీని నువ్వు ఎట్లా చౌరస్తాలో అవమానపడతావు. కానీ ఐ సెల్యూట్ దట్ లేడీ. కార్ దిగి వచ్చి నిలబడింది, అంతే. వందల మంది ఓ అని అల్లరి చేస్తుంటే కార్ దిగి వచ్చి రోడ్డు మధ్యలో నిలబడింది. ఏం చేస్తారా చేయండి అన్నాడు. గ్రేట్, మెచ్చుకోవచ్చు. ఆమె పోరాటం చివరి దాకా ప్రయత్నం చేసి మరి అది చూసైనా బీజేపీ ఇప్పుడు ముందుకు వచ్చి ఆమెకి ఏం చేయగలరో చేయాలి. ఒక్క స్టేట్మెంట్ లేదే ఇంతవరకు. హైదరాబాద్లో ఇట్లా అన్యాయం జరిగింది, ఆమెను తిట్టారు, చాలా తప్పుదు, ఇట్లా అవమానపరచని కండెమ్ చేయలేదు ఎవరు. అది మన డ్యూటీ. హైదరాబాద్కి సంబంధించిన వరకు మరి కొంత ఓటర్లకు సంబంధించినటువంటి ప్రక్షాళన కూడా జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓటర్ లిస్టులకు సంబంధించినటువంటి ప్రక్షాళన రివ్యూ అడగాలి. ఇప్పుడు ఏదైనా లీగల్గా కూడా రివ్యూ కోర్టు అయినా కూడా రివ్యూ అడిగితేనే, బెయిల్ అడిగితేనే ఇస్తారు. అంతే. ఎవడోడు అప్లికేషన్ పెట్టాలి కదా, అప్లికేషన్ పెట్టకపోతే లీగల్గా ఇన్ రైటింగ్ ఇవ్వాలి కదా. మా లేడీకి అవమానం జరిగింది ఇట్లా అని పోలీస్ స్టేషన్లో. ఇంకోటి ఏంటంటే పోలీసు వాళ్ళు చాలా స్తబ్దతగా ఉన్నారు. అదర్ సైడ్ అన్ని టకటక ఎఫ్ఐఆర్లు తీసుకున్నారు, కానీ ఇటు సైడ్ మాత్రం మీరు కొన్ని విజువల్స్లో చూస్తే ఓవైసీ దగ్గర కొంతమంది ఏసీపీలు అంటే వేస్తారని ఇట్లా ఆయన ఏం చెప్పకముందే ఇట్లా తలుపే పరిస్థితి ఉంది. చెప్పకముందే ఇంకా వేస్తారు, తప్పకుండా అయ్యా అన్నట్టుంది. ఈమెనేమో అసలు ఇగ్నోర్ చేసేసి అది కాదు ఇది కాదు అని ఆమె ముట్టుకుంటుంది. లోపల రిగ్గింగ్ అవుతుందండి అది అంటే మీకేం పోయే హక్కు లేదని అట్లా ఆమె ఊరికే తూలనాడినట్టుగా నెగ్లెక్ట్ చేసి అసలు బహదూర్పుర లాంటి ఏరియాలకు ఆమె లోపల కూడా లేదు. ఆమె క్యాండిడేట్, ఆమె వెళ్ళొచ్చు, ఆమె ఛాలెంజ్ చేయొచ్చు. నువ్వు ఓటర్ కాదు, నువ్వు దొంగ ఓటు వేస్తున్నావని ఛాలెంజ్. లేడీ కదా, ఎదుటి లేడీని అడగచ్చు. తప్పేం లేదు. అంతే. దానికి పెద్ద ఇష్యూ చేసి దాన్ని పెద్ద వైరల్ చేసి దాన్ని స్పందించి దాని మీద కేసు. ఇదే ఇష్యూ నిజామాబాద్లో కూడా అయింది. అరవింద్ అరవపురి కూడా పోయి ఆమె బుర్కా తోటి ఉంది, ఆమె ఎవరో నాకేం తెలుసు, నీకు తెలుసా ఇప్పుడు ఆమె ఓటరా కాదా, ఒకవేళ తప్పైతే నీకు తప్ప అంటే అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ భయపడ్డాడు. మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. అయితే దేశవ్యాప్తంగా లేడీ ముస్లిం ఓటర్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, ఐడెంటిఫై చేసే ఓటు వేయనిస్తాము, ఐడెంటిఫై చేయకుండా ఇంపర్సనేషన్ జరగనివ్వము అని ఒక లీగల్గా ఒక స్టాండ్ తీసుకోవాలి గవర్నమెంటే. రేపు పొద్దున నేను కూడా ఫుల్ ప్లేట్ కవర్ చేసుకుంటాను. మగవాడు పోతాడు, కొజ్జావాళ్ళు పోతారు. కొజ్జావాళ్ళు ఇట్లా ఆడోళ్ళ వేషంలోనే ఉంటారు కదా, వాళ్ళు బురక వేసుకొని వెళ్ళిపోతారు. మరి డెమోక్రసీని కాపాడుతాము, డెమోక్రసీకి మేము పిల్లర్స్ అని చెప్పుకునే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా దీని మీద ఒక లైన్ తీసుకోవాలి. బుర్కా లేడీస్ని చెక్ చేయకుండా పంపాలా, అవసరమైతే ఒక పిల్లేసి సుప్రీంకోర్టు లెవెల్కి కూడా పోవాలి. లేకపోతే అంత దొంగోటే, 60% దొంగోటే జరుగుతుంది. ఈ మొత్తం ఎలక్షన్ కంట్రీలో ఆడవాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. అంతే. మరి ఆడవాళ్ళు అన్యాయం చేసి ఒక ఆడ అభ్యర్థిని ఓడగొట్టినట్టు అవుతుంది ఇప్పుడు, అది చెక్ చేయకపోతే. అంతే కదా. అంతే. బుర్కా రూపంలో నిజంగా జెన్యూన్ లేడీసే బుర్కా రూపంలో ఆడవాళ్లే ఒక లేడీ అభ్యర్థిని పనిగొట్టుకొని ఓడగొట్టిన పరిస్థితి అవుతుంది. మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దేశవ్యాప్తంగా ముస్లిం లేడీస్ మీద ఒక స్టాండు గవర్నమెంట్ ఎస్సెచ్ పార్లమెంట్లో అవసరమైతే లెజిస్లేషన్ చేసి ఓటింగ్ జరిగే టైంలో మాత్రము ఎట్లయితే ఫారిన్ వెళ్ళేటప్పుడు ముఖం చూసి చెకింగ్ చేసుకొని వెళ్తారు. ఆధార్ కార్డులో కంపల్సరీ తీసేయాల్సి వస్తుంది, పాస్పోర్ట్లో కంపల్సరీ తీయాల్సి వస్తుంది. మరి ఫోటో తీసుకున్నప్పుడు బుర్కా తీసే కదా తీసే. అవును. అదే పద్ధతిలో ఇక్కడ కూడా మీరు ఐడెంటిఫై చేసుకొని రండి. ఓవైసీ చెప్తాడు కదా, నేను లేడీ ఆఫీసులోనే పెట్టాలి. అవసరమైతే ఒక లేడీ పోలీస్ని పెట్టండి, ఆమె చెక్ చేసి పంపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మేల్ క్యాండిడేట్ అవ్వనివ్వండి, ఫీమేల్ క్యాండిడేట్ అవ్వనండి, they have got every right to object any voter if they have got any doubt. నాకు సతీష్ నీ మీద డౌట్ ఉంది, నువ్వు నీ ఓటు కాదు ఇది నువ్వు అని అంటే అక్కడ ఒబ్లైజ్ చేయాల్సిందే. అంతే. ఇక భయభ్రాంతులు చేసిన సందర్భంలో దేవుడే కాపాడాలి మనల్ని. ఎక్కడ ఎలక్టరల్ ఆఫీసర్స్ ఎక్కడ ఏమి చేస్తున్నారో
వాళ్ళకే తెలియని పరిస్థితి. అసలు వాళ్ళందరూ జెన్యూన్ ఎలక్టరల్ ఆఫీసర్సా వాళ్ళు కూడా లేదా ఒక బ్యాడ్జ్ పెట్టుకొని ఇంకోటి కూర్చున్నాడా కూడా తెలియదు. తెలియదు. ఉన్న 4-5 స్టాఫ్లో ఒక పార్టీ వర్కర్ ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఒకటి పెట్టుకొని కూర్చుంటే తప్పేం లేదు. వాళ్ళని చెక్ చేసేటోడు ఎవడు? అంతే. వాడు కూర్చొని నువ్వు ఆవరే ఆవు అంటే ఏం చేస్తాను? చేసేది లేదు. నాకు తెలుసు మనోడే చలో అంటే అప్పుడు ఎట్లా? అవును. కూర్చున్న ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ అవును. జెన్యూనే. అసలు అక్కడ ఎక్కువ వెబ్ కాస్టింగ్ మామూలుగా చేయడం కాదు, ఎక్కువ సీసీ కెమెరాలు పెట్టి ప్రతిదీ లింక్లో ఉండాల్సిందే. లింక్లో ఉండదు కాదు, ఎలక్షన్ స్టాఫ్ కూడా చెక్ చేసి వదలాలంటున్నా. పార్టీ వర్కరే ఎలక్షన్ స్టాఫ్ అయిపోతే బ్యాడ్జ్ మార్చుకొని నువ్వు చేయగలిగింది ఏముంది? అరే 5,000 తీసుకొని నువ్వు ఇంట్లో పండుకొని ఎవడో ఎంసీజోన్కి ఇచ్చేస్తే వాడు ఇంట్లో పండుకుంటే, పార్టీ వర్కరే ఆ బ్యాడ్జ్ పెట్టుకొని ఆ పేరు రాసుకొని ఆ చిట్టి మీద వచ్చి కూర్చుంటే నీకేం తెలుసు? ఎవరు చేసేది ఏమీ లేదు. అక్కడ ఏమైనా చేయొచ్చు, ఆ బూత్లో ఏమైనా చేయొచ్చు. సో లోపలికి కూడా ఒక క్రాస్ చెక్ ఉండాలి. అంతే. ఆ క్యాండిడేట్ కానీ అక్కడ ఎలక్షన్ ఏజెంట్ కానీ పార్టీలో వచ్చిన వాళ్ళందరూ జెన్యూనోడేనా అని కూర్చోవాలి. అంతేగాని ఆయన చూసుకుంటూ వీడు బిక్కుమని బిర్యానీ పొట్లం ఎప్పుడు వస్తుందా అని అట్లా కూర్చుంటే చాలా కష్టం. 5 గంటలు ఎప్పుడైపోతుందో వెళ్ళిపోదాం మన ఫీజు తీసుకొని అని. అట్లా జెన్యూన్గా ఉన్నోడు, కొంత చదువుకున్నోడు, ఊరికే టిక్ వేసుకోవడం కాదు. 109 టిక్కు, 201 టిక్కు, మళ్ళీ తల కిందికి వేసుకో, అంతే. అట్లా కాదు. మరి మొత్తానికైతే మనం ఒక ఇనిషియేషన్ అనుకోవచ్చు బుర్కాకు సంబంధించినటువంటి అంశంలో. ఇది ఒక హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రాబ్లమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లం. కాబట్టి మరి ఎలక్షన్ కమిషను ఈ చర్చలన్నీ చూడాలి. ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చేసి ప్రజల నుంచి కూడా రావాలి రిప్లికేషన్ కంపల్సరీ. వాళ్ళకు అట్లాంటి ప్రత్యేకత ఎందుకు, మేమెందుకు అని. రేపు పొద్దుగాల మిగిలినటువంటి వాళ్ళు కూడా మేము కూడా అన్నీ కప్పేసుకొని పోతాం, మమ్మల్ని కూడా చెక్ చేయొద్దంటే అది ఎందుకు? మాధవులు అయితే అనేది కదా, మేము శ్రీరాముడిది మాస్క్ పెట్టుకొని వెళ్ళిపోతాము, మా దేవుడి మాస్క్ మాకు సెంటిమెంట్ తీయొద్దు అంటే ఎట్లా? అవును, నువ్వు తీయొద్దు అంటాం మేము. అప్పుడు మీరు ఏం చేస్తారని అడిగి లోపలికి కాషాయం కండోలు వేసుకోకపోతే తీసేయించారు. మంచిదే, చేయనివ్వండి. కానీ అది 2 సైడ్ల వాళ్ళకి. నన్ను అడిగితే హైదరాబాద్ ఎలక్షన్ ఫెయిల్యూర్ మీద హైదరాబాద్ ఎలక్షన్ ఆఫీసర్, హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఇన్ఛార్జ్ ఎవడు ఉంటాడో అతన్ని సస్పెండ్ చేయాలి ఫస్ట్. ఇవన్నీ జరిగినందుకు ఓపెన్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా, లిస్ట్లో తప్పులు ఉన్నాయి, బూత్లలో తప్పులు ఉన్నాయి, ఇంపర్సనేషన్ జరిగినట్టుంది, 16 ఏళ్ల అమ్మాయి ఓటేసింది, ఇవన్నీ ఉన్నాయి కదా. అది ఎవరి ఫెయిల్యూర్? నీ ఫెయిల్యూరే. అంతే. పోలీసులు కూడా కొంత స్తబ్దతగా ఉన్నారు, రెస్పాండ్ కాకుండా ఉన్నారు. ఎవడేమన్నా వస్తుకొని ఎవడన్నా గెలవని మనకేంది, పీస్ఫుల్ రిగ్గింగ్ అయింది. రిగ్గింగ్ కూడా పీస్ఫుల్ రిగ్గింగ్ అంతే, ఎక్కడేమి ఇన్సిడెంట్ కాలేదు. అది మాకు కావాల్సింది. అంతే, పీస్ఫుల్ రిగ్గింగ్ని తర్వాత పీస్ఫుల్ ఓటింగ్ అంటే అయిపోయింది. తెలంగాణలో పీస్ఫుల్ రిగ్గింగ్ అంతే, ఓల్డ్ సిటీలో ఇంకా పీస్ఫుల్ ఇంపర్సనేషన్. అంతే, శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. అంతే, ఫైనల్గా ఓటింగ్ బాగా జరిగింది, పోలీసులు బ్రహ్మాండంగా తమ విధి నిర్వహించారు అని చెప్పుకుంటే అయిపోయింది. ఎందుకంటే ఏం ఇన్సిడెంట్ అవ్వలేదు అని. అంతే. చూద్దాం. ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇన్ని అంశాలు ఉన్నాయి. మరి బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, అభ్యర్థి ఏం చేస్తారు, లేకపోతే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. కానీ దేశవ్యాప్తంగా ఒక చర్చ మాత్రం మన ద్వారా మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు ఈ బుర్కాలకు సంబంధించినటువంటి అంశంలో. ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎన్నికల సరళిపై విశ్లేషణ.